ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగంలో ఆధ్వర్యంలో మహిళా సాధికారత వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా హక్కులు, సమానత్వం, సాధికారతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ రంగంలో విశేష కృషి చేసిన పలువురు మహిళలకు స్త్రీశక్తి అవార్డులను అందజేశారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, సామాజిక సేవా రంగంలో గత 47 సంవత్సరాలుగా మహిళా హక్కులు, సమాన అవకాశాలు, గౌరవం, భద్రత కోసం పనిచేస్తున్న డాక్టర్ బొలినేని కీర్తిని ఎంపిక చేసి అవార్డు అందజేశారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సూర్యనారాయణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల ప్రాంత అత్యంత కీలకమని తెలిపారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాస్తవంగా నేను వాణిజ్య పనుల శాఖ ఉద్యోగ సంఘానికి 36 ఏళ్ళు బట్టి నాయకుడు ఉన్నా, 17 ఏళ్ళు బట్టి ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి నాయకుడు ఉన్నా, ఏనాడు నా నేతృత్వంలో పనిచేసే ఏ ఉద్యోగ సంఘం పక్షాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే మేము నిర్వహించలేదు. దానికి అనేక కారణాలు. మా సంస్థకి సరైన ఆర్థిక స్తోమత లేదా ఆదాయ మార్గాలు లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ఎందుకు మొదటిసారి చేస్తున్నామంటే, రాష్ట్రంలో గడిచిన దాదాపు 2 దశాబ్దాల పైచీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటి జరిపి ప్రపంచవ్యాప్తంగా దేన్నైతే ఏ స్ఫూర్తినైతే స్ప్రెడ్ చేయాలని అధికారికంగా 1977లో యునైటెడ్ నేషన్స్ తీర్మానం చేసిందో, ఒక అధికారిక తీర్మానం, దానికి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం తీర్మానం చేసి ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ థీమ్ని, ఒక ప్రత్యేకమైన థీమ్ని యునైటెడ్ నేషన్స్ ఇస్తూ, ఆ ప్రకారం ఆ మహిళలు సాధికారత విషయంలో కానీ, వారి ప్రమోషన్ విషయంలో కానీ, వారికి రావాల్సినటువంటి హక్కులు, రైట్స్, జస్టిస్, యాక్షన్స్ కేవలం మాటలకి పరిమితం కాకుండా ఆ రైట్స్ అన్ని, హక్కులు అనేవన్నీ కూడా న్యాయం జరగాలంటే యాక్షన్స్గా జరగాలి. అది కూడా యాక్సిలరేటెడ్గా జరగాలనేటువంటిది ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్. దురదృష్టవశాత్తు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో మా ఉద్యోగ సంఘాల వ్యవస్థ కావచ్చు, కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కూడా ఈ అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషను 132 సభ్య దేశాలు అందరూ కూడా అదే విధానాన్ని పాటించవలసినటువంటి అప్లికేషన్ ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి, ఉమెన్స్ డే అంటే లెమన్ అండ్ స్పూన్ ఆట, మ్యూజికల్ చైర్ ఆడించి దానికి వాళ్ళకి కప్పులు, ప్రైజులు ఇస్తానికి గెస్టులను పిలిచి ఉపన్యాసాలు చెప్పించేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాస్తవంగా నేను వాణిజ్య పనుల శాఖ ఉద్యోగ సంఘానికి 36 ఏళ్ళు బట్టి నాయకుడు ఉన్నా, 17 ఏళ్ళు బట్టి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.